ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, అమ్మాయి అందంగా ఉండాలా, ఆస్తి బాగుండాలా, లేదా అమెరికాలో చదువుతూ ఉండాలా, మీకు మళ్ళీ రాజకీయాల్లో మునిగి ఉండాలా, ఎలా ఉండాలో చెప్పండి. నేనేం చెప్తాను పంతులు, పెళ్లి చేసుకునేది నా కొడుకు సిద్ధు. చేసుకునే మరిది గారిని పిలవకుండా మీకు మీరే మాట్లాడేసుకుంటే ఎలా మావయ్య గారు? అంటే ఏంటి? నా కొడుకు మాట వాడి కొడుకు వినడంటావా? రోజులు మారాయి బామ్మగారు. అద్దంలో చందమామని చూపించినా చంటి పిల్లలు కూడా వెటకారంగా నవ్వుతున్నారు. ఇప్పుడేమంటావు? సిద్ధుని ఇక్కడికి రమ్మంటావు అంతేగా? దాందే ఉంది, వస్తాడు. ఇంట్లోనే ఉన్నాడుగా, పైన కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. సిద్ధు, నాన్న సిద్ధు. ఒక్క నిమిషం. అలాగే. చెప్పమ్మా. ఒకసారి కిందకి రా నాన్న. వస్తున్నా. పంతులు, నా మనవణ్ణి చూసావు కదా? ఇంట్లో చూడటమేంటమ్మా, బయట ఎంతో మందికి సాయం చేస్తున్నప్పుడు చూశాను. బసవరాజు గారికి పులిబిడ్డ పుట్టిందనడంలో అతిశయోక్తి లేదు. చెప్పమ్మా, ఎందుకు పిలిచావు? పంతులు గారు కొన్ని సంబంధాలు తీసుకొచ్చారా. నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోవచ్చు సిద్ధు. అలాగే చేసుకుంటా. చెప్పానా బసవ మాట వాడు కాదనడని? అలాగా? అయితే పంతులు గారు చూపించే సంబంధాల్లో ఏ సంబంధం నచ్చిందో సిద్ధుని ఇప్పుడే తేల్చేయమని చెప్పండి. ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు కదా. ఇగో చూడండి బాబు, ఈ సంబంధం అయితే చాలా బాగుంటుంది. మీ స్థాయికి కూడా తగ్గట్టుగానే ఉంటుంది. అమ్మాయి కూడా బాగా చదువుకుంది. అబ్బాయికి ఈడు జోడు చాలా బాగుంటుంది. ఈ సంబంధం చాలా మంచిది. ఆపండి పంతులు గారు. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాను గాని మీరు తీసుకొచ్చిన మ్యాచెస్ని ఓకే చేస్తాననలేదుగా. నేను చెప్పానా? సిద్ధు, ఒకసారి ఫోటోలు చూడొచ్చు కదరా. ఇంతకు ముందు కూడా చెప్పాను కదన్నయ్య, ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు అని. నాన్న, పైన నా కోసం కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. నేను మళ్ళీ వస్తాను. అయ్యా, అబ్బాయి మనసులో ఎవరున్నారో తెలుసుకున్నాక సంబంధాలు చూడటం మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.